హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఇవాల్టి వీడియోలో చాలా హెల్తీ అయిన కేక్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. అది కాకుండా పెద్దగా వీటికి మనం ఎటువంటి ఐటమ్స్ వేయకుండా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఇలా హెల్తీగా అండ్ స్పాంజ్ లాంటి కేక్ రెసిపీ తయారు చేసుకోవచ్చండి. అంతేకాదు మనం దీనికి అసలు మైదా కానీ షుగర్ కానీ అస్సలు యూజ్ చేయమండి. షుగర్ ఫ్రీ కేక్ రెసిపీ అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే. ఇప్పుడు తయారీ విధానం అండి. ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్ బెల్లం యాడ్ చేస్తున్నాను. ఇందులో అయితే ఎటువంటి రాళ్ళు కానీ అసలు లేవు, అలాంటి బెల్లం తీసుకోవాలి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది దంచుకున్న ఇలాచీ పౌడర్. తర్వాత ఇందులో 1.5 కప్పు రవ్వ యాడ్ చేస్తున్నాను. ఇదైతే నార్మల్ రవ్వ అండి, అలాంటి రవ్వ తీసుకోండి. ఎటువంటి మిక్సీ అనేది పట్టకుండా చాలా సింపుల్గా డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. ఇలా రవ్వను ఇలా 1.5 కప్ యాడ్ చేసుకోండి. ఇందులో 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ బేకింగ్ సోడా, ఇవి రెండు యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ బేకింగ్ పౌడర్ కన్నా లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. ఓన్లీ బేకింగ్ సోడా మాత్రం వేస్తే చాలు. నెక్స్ట్ 1/2 కప్ ఇలా మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇదైతే రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ అన్నమాట, కాచి చల్లార్చిన మిల్క్. తర్వాత ఇందులో 1 కప్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇలా యాడ్ చేసి విస్కర్ సహాయంతో బాగా మిక్స్ చేసేయాలండి. అస్సలు ఉండలు ఉండకూడదన్నమాట. మనం బెల్లం వేసాం కాబట్టి అది కూడా బాగా కరిగించుకోవాలండి. ఇలా కొద్దిసేపు నానబెట్టాలి. ఇలా బాగా మిక్స్ చేసి దీని మీద ఒక మూత పెట్టి ఇలా జస్ట్ 10 మినిట్స్ వరకు ఇలా నానబెట్టుకోండి. ఎందుకంటే రవ్వ వేసాం కాబట్టి అది నానాలి. చూడండి చాలా బాగా నానిపోయింది. చూడండి స్పాచులా సహాయంతో ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో. చూడండి చాలా నీట్గా బాగా స్మూత్గా రెడీ అయిందండి. ఇలా మనం చేసుకోవడం వల్ల చూడండి చాలా పర్ఫెక్ట్గా అయింది. ఇలా ఒక్కసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా మనం ఒక్కసారిగా అంతా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకేమైనా ఉండలుంటే అది రిలీజ్ అవుతుంది. ఇలా బాగా మిక్స్ చేసి ఇలా మనం తయారు చేసుకోవాలండి. బ్యాటర్ అనేది మనం రవ్వ వేసాం కాబట్టి ఖచ్చితంగా నానబెట్టాలండి కొద్దిసేపు. చాలా బాగుంటుంది అది బేకింగ్ అయినప్పుడు. ఇలా అంతా మనం సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అయితే నేను 7 ఇంచ్ టిన్ ఒకటి తీసుకున్నానండి హార్ట్ షేప్లో. ఇలా తీసుకుని ఆయిల్ అనేది గ్రీస్ చేసుకున్నాను బ్రష్ సహాయంతో. ఇలాంటి ఎయిర్ ఫోర్ షీట్ ఒకటి తీసుకున్నాను. దీన్ని ఇలా పైన పెట్టుకొని ఇలా కట్ చేసుకున్నాను ఈ షేప్లోనే. మనం ఎప్పుడు బేకింగ్ చేసేటప్పుడు కింద అయితే ఇలాంటి పేపర్ ఖచ్చితంగా పెట్టాలండి. మాడకుండా ఉంటుంది, తీసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మనం సెట్ చేసుకున్న తర్వాత పేపర్ అనేది మన దగ్గర బేకింగ్ షీట్ లేకపోతే ఇలాంటి ఎయిర్ ఫోర్ షీట్ మనం వాడుకోవచ్చండి. చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది ఇందులో కూడా. చూడండి మనం బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత ఇలా పోసుకోవాలండి. నేను ఎక్కువగా నిండుగా పోయలేదండి, జస్ట్ ఇలా 1 ఇంచ్ కిందగానే ఇలా పోసుకుంటున్నాను. ఇలా ఒకసారి తట్టుకోవాలండి, ఏదైనా బబుల్స్ ఉంటే కూడా అది రిలీజ్ అవుతుంది. పైన ఇలా గార్నిషింగ్కి కాజు అండ్ బాదం లేదా కిస్మిస్ అలాంటివి మనం యూస్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ బాదం మరియు కిస్మిస్ యూస్ చేస్తున్నాను. దీనిపైన కొద్దిగా స్ప్రింకల్స్ కూడా యాడ్ చేశాను. చూడండి ముందుగానే ఇలా బిర్యానీ పాత్ర పెట్టుకొని సాల్ట్ అనేది ఇలా యాడ్ చేసుకొని ఇలా ఒక స్టాండ్ పెట్టుకున్నాను. ఇలా మనం ముందుగానే 5 మినిట్స్ ముందుగానే ప్రీహీట్ చేసుకోవాలి మనం తయారు చేసే ముందు. ఇలా ప్రీహీట్ చేసిన తర్వాత పైన ఇలా నేను ట్రే పెట్టుకుంటున్నాను స్టాండ్ మీద. చూడండి ఎక్కువగా పోయలేదు బ్యాటర్ అయితే, చూడండి చాలా తక్కువగానే పోసాను. ఇలా అంతా మనం సెట్ చేసిన తర్వాత పైన మూత పెట్టుకుని ఏదైనా ఒక బరువు ఉన్న వస్తువుని పైన పెట్టుకోవాలండి. జస్ట్ 45 మినిట్స్ వరకు మనం బేక్ చేసుకోవాలి. చాలా తొందరగా ఈజీగా ఇది బేక్ అయిపోతుందండి. అవెన్స్ అలాంటివి ఏమి యూజ్ చేయకుండా. చూడండి చాలా పర్ఫెక్ట్గా ఇదైతే బాగా బేక్ అయిందండి. చూడండి చాలా ఎక్కువగా పొంగకుండా మనం ఒక మీడియం కన్సిస్టెన్సీకి పోసుకోవడం వల్ల చాలా సింపుల్గా ఇలా బేక్ అయిందండి. ఒక స్పాచులా లేదా కత్తి సహాయంతో ఇలా మనం రిలీజ్ చేసుకోవాలి సైడ్స్లో. చూడండి చాలా పర్ఫెక్ట్గా బయటకు వస్తుందండి. ఇలా ఒక్కసారి మనం డ్యాబ్ చేసుకోవాలి కింద నుంచి. చూడండి చాలా ఈజీగా వచ్చేసింది. చూడండి ఎటువంటి అంటుకోలేదు సైడ్స్లో కానీ కింద కానీ. పేపర్ సెట్ చేసుకోవడం వల్ల ఇలా రిమూవ్ చేసుకోండి. చూడండి ఎక్కడ కానీ విరగకుండా చాలా పర్ఫెక్ట్గా బేక్ అయిందండి. మనం ఇలా తయారు చేసుకోవడం వల్ల ఎటువంటి మిక్సీ కానీ అవెన్స్ కానీ యూజ్ చేయకుండా చాలా సింపుల్గా ఇలాంటి స్పాంజ్ లాంటి
హెల్తీ కేక్ తయారు చేసుకోవచ్చండి. అది ఇంట్లో ఉన్న ఐటమ్స్‌తోనే. చాలామంది ఎక్కువగా షుగర్ అలాంటివి తినడానికి ఇష్టం ఉండదు. అస్తమానం. ఇలా మనం బెల్లంతో, రవ్వతో ఇంట్లో ఉన్న ఐటమ్స్‌తో చాలా సింపుల్‌గా కేక్స్ అనేవి తయారు చేసుకోవచ్చండి. స్పాంజ్ లాంటి కేక్ తప్పకుండా ట్రై చేయండి. నేను ఎక్కువగా బేకింగ్ చేస్తూ ఉంటాను. మీకు గాని యూజ్‌ఫుల్‌గా ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.